హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత అయితే వీడియో అయితే చేయడం జరుగుతుంది. కొంచెం హెల్త్ బాగాలేమడం వల్ల వీడియో అయితే మీ ముందుకు తీసుకురాలేకపోతున్నాను. ఈరోజు అయితే ఆన్లైన్లో ఎక్కడ జరుగుతున్నా కూడా ఒకే రచ్చ అయితే జరుగుతుంది. అది ఏంటి అంటే అలేఖ్య అలేఖ్య అలేఖ్య. ఎక్కడ చూడు ఇదే అయితే రచ్చ జరుగుతుంది. అలేఖ్య చికెన్ పికిల్స్. అయితే ఏమైంది అసలు అంటే మీకు తెలిసే ఉంటుంది. మీమ్స్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కడైనా చూసుంటారు. మన దేవత ఎవరైతే ఉందో అలేఖ్య చికెన్ పికిల్స్ అయితే నాన్న గురించి నేనే ఎడుతాను కదా, ప్రతిసారి నేను ఎడుతుంటే మీరే కదా ఎందుకమ్మా ఎడుతున్నావు అని అంటారు. అలాంటప్పుడు మళ్ళీ నువ్వు ఎడుతావు ఏంటి చెప్పు. మా అక్క అలేఖ్య చిట్టి ఆడియో అయితే రిలీజ్ చేశారు. చాలా కాంట్రవర్సీస్ జరుగుతున్నాయి. ఇంకా న్యూస్ ఛానల్స్ కానీ మీమర్స్ కానీ అందరూ వేస్తున్నారు. హిందీ ఎలా మాట్లాడుతుంది బూతులని చాలామంది అంటున్నారు. దానికి అసలు కారణం ఏంటనేది ఎవరూ ఆలోచించట్లేదు. వన్ సైడ్ మాత్రమే చూసి ఈజీగా జడ్జ్ చేస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే, మేము ఒక రోజులో వేల కొద్ది మెసేజెస్ అయితే డీల్ చేస్తూ ఉంటాము. అందులో వచ్చిన మెసేజెస్ అన్నీ కంప్లీట్గా సగానికి సగం బ్యాడ్ మెసేజెస్, తిడుతూ పచ్చి బూతులు తిడుతూ ఇంకా పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతూ ఇలానే వస్తాయి. ఇలా వచ్చినప్పుడు మేము మ్యాక్సిమం టైమ్స్లో బ్లాక్ చేస్తాము. బాగా ఫ్రస్ట్రేషన్ ఉండి బాగా ఇంకా చచ్చిపోయేలా తిట్టిన వాళ్ళని మాత్రమే అక్క ఏదైతే ఉందో తను రిప్లై ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే, ఒక పర్సన్కి తిట్టిన పర్సన్ ఫస్ట్ అయితే మనం కస్టమర్కి దేవుళ్ళ చూడాలి. ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ అయితే ఆయనకి ఇవ్వాలి. ఆమె అయితే 2-3 వీడియోస్ అయితే పోస్ట్ చేసింది. అది ఏంటంటే ఏడుస్తున్నట్టు పోస్ట్ అయితే చేసింది. ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో అట్లయితే చేసింది. ఒక కస్టమర్ని పట్టుకొని ఇట్లా తిట్టడం అయితే చాలా రాంగ్ అయితే నేనైతే అనుకుంటున్నాను. అయితే చాలామంది నాన్ వేషన్ అన్నా కానీ చాలామంది అయితే సపోర్ట్ అయితే చేస్తూ వీడియోలు కూడా పెట్టడం జరుగుతుంది నా అలేఖ్య తరపున. అసలు కస్టమర్ని పట్టుకొని అలా తిట్టడం ఏంటి? నేనైతే చాలా మెసేజ్లో కూడా చూశాను. ఏదైతే మెసేజ్లు పెట్టిందో అక్కడ కస్టమర్ ఏమీ కూడా అడగలేదు. మామూలుగా ప్రైజ్ అయితే అడిగాడు. ప్రైజ్ని పట్టుకొని మన అలేఖ్య మేడం అయితే ఫుల్గా తిట్టడం కూడా చాలా గట్టిగా కూడా తిట్టడం, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని కూడా తిట్టడం జరిగింది. అట్లా ఒక ఫ్యామిలీ మెంబర్స్ని తిట్టడం చాలా అయితే ఘోరం అయితే నేను అనుకుంటున్నాను. నిఖిల్ రేట్ అయితే అడిగింది కానీ ఆమె రేట్ అయితే అడిగినట్టు రెస్పాండ్ అయినట్టు కూడా నాకైతే అనిపించింది. ఇదైతే చాలా వరకు ఘోరం అయితే చెప్పుకోవాలి. ఒక అమ్మాయి అట్లా తిట్టడం అయితే చాలా ఘోరంగా అయితే తిట్టింది. దీనిపైన చాలామంది బ్యాడ్గా కూడా కామెంట్లు అయితే భయంకరంగా అయితే చేస్తున్నారు. ఇప్పుడు వచ్చి అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి చేతులు కాలిన తర్వాత కాళ్ళు పట్టుకుంటే ఏం లాభం అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అదేదో ముందే ఏడవచ్చు కదా, మీ బ్రాండ్ అయితే బాగుండేది. ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది అయితే నేను అనుకుంటున్నాను. ఆ కామెంట్స్ అయితే ఏదైతే కామెంట్స్ పెట్టిందో దానికైతే చాలా అయితే వల్గర్గా అయితే కామెంట్ పెట్టింది అయితే నేనైతే చాలా వరకు అయితే చూడడం జరిగింది. ఇది ఆ అమ్మని తిట్టడం కానీ, ఒక ఆడపిల్ల అయ్యింది ఆ అమ్మని తిట్టడం ఏంటి? ఇట్లా మీ ఇంట్లో వాళ్ళు నీకు ఏం నేర్పించారైతే నేనైతే ఇట్లా అడుగుతున్నాను మీడియా ముందుకు వచ్చేసి. ఇదైతే చాలా ఘోరం అయింది నేను చెప్తున్నాను. ఇంకా చాలా డౌన్ఫాల్ అవ్వాలనుకుంటూ నేను కోరుకుంటున్నాను. చూద్దాం ఎంతవరకు ఇది ఎక్కడ వరకు పోతుందో అలేఖ్య పికిల్స్. మనం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమరు మన దగ్గరకు వచ్చి మన ప్రోడక్ట్ తీసుకుంటున్నాడు అంటే ఆయన ఎంత బిలీవ్ చేసి ఆయనకి ఎవరికి ₹1 రాదు కదా, ఎంత బిలీవ్ చేస్తే కానీ మన దగ్గరకు వచ్చి ఆ పికిల్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఆయన పట్టుకొని ఒక రేంజ్లో అయితే తిట్టడం ఏం అడిగారు నాకైతే అర్థం కాలేదు. ఒక పికిల్ రేట్ ఏంటి ఇంత కాస్ట్ ఉంది అని అడిగారు కదా, దాన్ని పట్టుకొని ఇంతగా గట్టిగా తిట్టడం అయితే నాకైతే నచ్చలేదు. దీన్ని కొంతమంది అయితే సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. అది కూడా నాకు నచ్చలేదు. ఇలాంటి వాళ్ళకి ఇంకా గట్టిగా సమాధానం చెప్పాలి. నా వరకు అయితే ఇదైతే ఇంకా సీరియస్ మ్యాటర్గా పోతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కామెంట్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ గాయస్.